హలో ఆస్పిరెంట్స్, మరి మిషన్ G2లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా బెస్ట్ విషెస్. మరి లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. మనము క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం కోసం మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ ప్రధానంగా 2 మార్పులు జరిగాయి. ఒకటి మతపరమైనది, 2 రాజకీయపరమైనది. మనం ఆల్రెడీ మతపరమైన అభివృద్ధి అనేది ఏదైతే ఉందో అందులో భాగంగా జైన మతం, బౌద్ధ మతం కోసం ఇన్ డీటెయిల్గా క్లాసెస్ చేసుకోవడం జరిగింది. దీంతో మనం ఇండియన్ హిస్టరీలో ఒక యూనిట్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. వాటిని నేను ప్లేలిస్ట్ క్రియేట్ చేసి కూడా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు వాటిని ఒకసారి చూడండి. మరి ఈరోజు లేట్ చేయకుండా సెకండ్ యూనిట్ అనేది స్టార్ట్ చేసుకుంటే, ఈ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం అనేది ఏదైతే ఉందో దీన్ని మనము 2వ పట్టణీకరణ అని చెప్పేసి కూడా పిలుస్తామండి. ఏమంటామండి? 2వ పట్టణీకరణ. మరి 2వ పట్టణీకరణ అంటున్నామంటే చూడండి, ఇంగ్లీష్లో అర్బనైజేషన్ అని చెప్పేసి పిలుస్తాం. అర్బనైజేషన్. మరి 2వ పట్టణీకరణ అంటున్నామంటే మొదటి పట్టణీకరణ ఎప్పుడు జరిగింది సార్? మొదటి పట్టణీకరణ అనేది సాధారణంగా మనకి 2250 బీసీ నుంచి 1750 బీసీ వరకు ఉన్నటువంటి కాలాన్ని మనం ఏమంటున్నామంటే సింధు లోయ నాగరికత అని చెప్పేసి పిలుస్తున్నాం. ఏమంటున్నామండి? సింధు లోయ నాగరికత అని చెప్పేసి పిలుస్తున్నాం. మరి ఈ సింధు లోయ నాగరికతను మనం సింపుల్గా IVC, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని పిలుస్తాం. ఓకే, ఈ టైం పీరియడ్లో మనకి చోటు చేసుకున్నటువంటి 2 ప్రత్యేకతలు ఏంటి అంటే, ఒకటి పట్టణ ప్రణాళిక అంటే టౌన్ ప్లానింగ్ అని చెప్పేసి పిలుస్తాం. 2 భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ. మురుగునీటి పారుదల వ్యవస్థ అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇలా ఈ టైం పీరియడ్లో మనకేం జరిగిందంటే మొదటిసారి పట్టణీకరణ అనేది జరిగింది. మరి ఇప్పుడు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం వచ్చే టైంకి మన భారతదేశంలో ఇనుము అనేది ఏదైతే ఉందో ఈ ఇనుము యొక్క వాడకం అనేది అత్యధికంగా జరుగుతుంది. ఇలా ఇనుము అనేది వాడుకలోకి రావడం చేత మన భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలు మిగతా ప్రాంతాలపైన ఆధారపడకుండా వాటంతట అవే ఒక శక్తివంతమైన ప్రాంతాలుగా ఎదగడానికి ప్రయత్నిస్తాయి. అలా ప్రయత్నించే నేపథ్యంలో ఈ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం వచ్చేటప్పటికి మన ఇండియా అనేది ఏదైతే ఉందో, సాధారణంగా ఇది ఒక రఫ్ డయాగ్రామ్ అనుకోండి. ఈ ఇండియా అనేది ఏదైతే ఉందో 16 ప్రాంతాలుగా విభజించబడుతుందండి. ఈ 16 ప్రాంతాలు మనం ఏమంటున్నామండి? మహాజనపదాలు అని చెప్పేసి పిలుస్తున్నాం. ఏమండి? మహాజనపదాలు. మరి ఈ మహాజనపదాలు ఎన్ని ఉన్నాయండి? 16. అందుకని చెప్పేసి వీటిని షోడశ మహాజనపదాలు అని చెప్పేసి పిలుస్తారండి. మరి ఈ షోడశ మహాజనపదాల్లో దాదాపు ఒక 15 పదాలు అనేవి ఎక్కడ ఉంటాయంటే మన వింధ్యా పర్వతాలకు ఉత్తర భాగాన, అలాగే ఈశాన్య సరిహద్దుని వెంబడి ఇక్కడ బీహార్ వరకు కూడా నిక్షిప్తమై ఉంటాయి. ఎన్ని? ఒక 15 జనపదాలు. మరి మిగిలిన ఒక జనపదం ఎక్కడ ఉంది? మన దక్షిణ భారతదేశంలో ఉంది. ఇలా దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక జనపదం ఏది అంటే అస్మక. ఏంటంటే అది అస్మక మహాజనపదం. మరి దీని యొక్క రాజధాని ఏంటండి? బోధన్. మీరు కంగారు పడద్దు, ఈ 16 మహాజనపదాల యొక్క పేర్లు అలాగే వాటి యొక్క రాజధానులు మీకు టేబులేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో కంగారు పడద్దు. మరి ఇలాంటి ఈ 16 మహాజనపదాలు కూడా కొన్ని రాచరికంగా ఏర్పడ్డాయి, కొన్ని గణతంత్రంగా ఏర్పడ్డాయి. మరి ఈ 16 మహాజనపదాల్లో రాచరికంగా ఏర్పడినవి ఎన్ని అంటే 14. అలాగే గణతంత్రంగా ఏర్పడినవి ఎన్ని అంటే 2. మరి ఈ 2 ఏంటి? వజ్జి యొక్క క్యాపిటల్ ఏంటండి? వైశాలి. ఇది ఎక్కడ ఉంది? మనకి బీహార్లో ఉంది. ఇంకా 2వది ఏంటి అంటే మల్లా. మీకు మల్లా కోసం మనకి వర్ధమాన మహావీరుడు చనిపోయేటప్పుడు ఈ మల్లా యొక్క రాజధాని మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఏంటంటే అది పావాపురి ఎక్కడ ఉంది? బీహార్లో ఉంది. అలాగే మల్లాకి ఇంకో క్యాపిటల్ ఉంటుంది, అదే కుషీనగరం. ఇది ఎక్కడ ఉందండి? యూపీలో ఉంది. మరి కుషీనగరంకి ఇంపార్టెన్స్ ఏంటండి? మహాపరినిర్వాణ అనే ఈవెంట్ అనమాట. ఓకే, ఇది మనకేంటంటే మహాజనపదాలు ఏర్పడిన తీరు. మరి ఇలాంటి ఈ 16 మహాజనపదాల కోసం మనకి మొట్టమొదటిసారిగా మెన్షన్ చేసిన బుక్ ఏంటండి? అంగుత్తర నికయ. ఏంటండి అది? అంగుత్తర నికయ. మరి అంగుత్తర నికయ అనగానే మీకు ఏం గుర్తు రావాలి? బౌద్ధ మత సాహిత్యం అనేది గుర్తు రావాలి.
ఈ అంగుత్తర నికాయ అందులో ఉందండి సుత్త పీఠికలు ఉంది. మరి ఈ సుత్త పీఠిక ఎక్కడిది? బౌద్ధ మతానికి సంబంధించి ప్రధాన గ్రంథాలుగా పిలువబడే త్రిపీఠకాలు అనేవి ఉంటాయి. అందులో ప్రధానమైనది పెద్దది ఏంటి అంటే ఈ సుత్త పీఠిక. ఈ సుత్త పీఠిక మరలా 5 నికాయాలుగా విభజించబడుతుంది. అందులో ఒక నికాయ ఏంటి అంటే అంగుత్తర నికాయ. ఈ అంగుత్తర నికాయలో ఉన్నటువంటి ప్రధానమైన విషయం ఏంటి అంటే మొట్టమొదటిసారిగా ఈ మహాజనపదాల కోసం మెన్షన్ చేయబడి ఉంది. మరి అలాగే హిస్టారికా అని చెప్పేసి ఇంకో బుక్ ఉంటుందండి. ఏంటంటే అది హిస్టారికా. మరి ఈ హిస్టారికా అనే బుక్ని రాసింది ఎవరండి? హెరిడోటస్. ఈయనకున్న ఇంపార్టెన్స్ ఏంటండి? ఈయన్ని ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని చెప్పేసి పిలుస్తారండి. ఎవరిని? హెరిడోటస్ని ఏమంటారు? ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని చెప్పేసి పిలుస్తారన్నమాట ఈయన్ని. ఓకే, ఇలా ఈ 2 బుక్స్లో కూడా 16 మహాజనపదాల కోసం మెన్షన్ చేయబడి ఉంది. మరి ఒకసారి ఈ 16 మహాజనపదాలు ఏంటి, వాటి యొక్క రాజధానులు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇవి మనకేంటి అంటే 16 షోడశ మహాజనపదాలు, అలాగే వాటి యొక్క రాజధానులు. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్ఎస్సి అవ్వచ్చు, ఆర్ఆర్బీ అవ్వచ్చు, వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ అశ్మక అనేది ఏదైతే ఉందో ఇది మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక మహాజనపదం. అలాగే ఇక్కడ మల్లా అయితేనేమి, అలాగే ఇక్కడ వజ్జీ అయితేనేమి, ఈ 2 కూడా గణతంత్ర వ్యవస్థ పైన ఏర్పడినటువంటి 2 మహాజనపదాలు. అలాగే ఒకసారి ఈ మహాజనపదాల యొక్క ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ సరిహద్దులు కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ తూర్పున మనకి ఈస్ట్ బీహార్లో ఉన్నటువంటి అంగ మహాజనపదం ఏదైతే ఉందో అది ఉత్తర సరిహద్దుగా ఉంటుంది. మరి ఇక్కడ అంగ ఏదండి? 2వ నెంబర్ అండి, ఇక్కడ 2. అలాగే మరి వెస్ట్ సైడ్ చూస్తే ఇక్కడ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి అవంతి ఏదైతే ఉందో అది పశ్చిమ సరిహద్దుగా ఉంటుంది. మరి ఇక్కడ అవంతి అనేది మనకి 3వ నెంబర్. అలాగే ఉత్తర భారతదేశాన్ని చూస్తే ఇక్కడ కాంబోజా అనేది ఏదైతే ఉందో అది ప్రజెంట్ ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. సో ఈ కాంబోజా అనేది మనకి మహాజనపదాలకు ఉత్తర సరిహద్దుగా ఉంటుంది, అంటే 9వ నెంబర్. మరి దక్షిణ భారతదేశాన్ని ఉన్నటువంటి ఏకైక మహాజనపదం ఏది? అస్మక. సో ఇక్కడ సౌత్ బౌండరీగా మనకి ఏముంటుంటుంది అంటే అస్మక రాజ్యం అనేది ఉంటుంది. అది ఏంటంటే 1వ నెంబర్. సో ఇది మనకి గుర్తుంచుకోవాలి. మరి ఇలాంటి ఈ 16 మహాజనపదాలు కూడా ఆలోచించింది ఏంటండి? ఏకఛత్రాధిపత్యం. అంటే ఒక మహాజనపదం అనేది మిగతా 15 మహాజనపదాలకి ఏంటంటే తొక్కుపెట్టిన ఆరతీయాలన్నమాట. అంటే మిగతా 15 కూడా తన యొక్క కాలు దగ్గర పెట్టుకొని ఇండియా మొత్తాన్ని కూడా సింగిల్గా రూల్ చేయాలి అని చెప్పేసి ఈ 16 మహాజనపదాలకి కూడా ఒకే ఒక ఆలోచన ఉంటుంది. సో అలాంటి ఆలోచన ఉన్నటువంటి ఈ 16 మహాజనపదాల్లో కూడా మగధ, కోసల, వత్స, అవంతి, ఈ 4 మహాజనపదాలు అనేవి బలమైన రాజ్యాలుగా పరిగణించడం జరుగుతుంది. ఎందుకు అంటే మిగతా మహాజనపదాల కన్నా ఈ మహాజనపదాలకి ఉన్నటువంటి నైసర్గిక అంశాలు అవ్వచ్చు, రాజకీయ అంశాలు అవ్వచ్చు, సైనిక అంశాలు అవ్వచ్చు, ఆర్థికపరమైన అంశాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మిగతా వాటితో పోలిస్తే ఈ 4ంటికి ఎక్కువ ఉంటాయి. సో బలమైన రాజ్యాలైనటువంటి ఈ 4 కూడా ఇప్పుడు ఏంటంటే చతుర్ముఖి పోటీ అనేది పెట్టుకుంటాయి, అంటే క్వార్టర్లేటరల్ వార్ అనేది జరుగుతాయి. సో ఇలాగా ఉన్నటువంటి ఈ 4ంట్లో మళ్ళీ మగధ అనేది ఈ మిగతా 3ంటికన్నా కూడా పవర్ఫుల్గా ఉంటుంది. సో ఇలా ఈ 3ంటికన్నా పవర్ఫుల్గా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి నైసర్గిక అంశాలు, అంటే భౌగోళిక అంశాలు అని చెప్పేసి పిలుస్తాం. నైసర్గిక అంటే జియోగ్రాఫికల్ ఫీచర్స్ అన్నమాట. 2 ఆర్థికపరమైన అంశాలు, అంటే ఎకనామికల్ ఫీచర్స్. 3 సైనికపరమైన అంశాలు, అంటే డిఫెన్స్ ఫీచర్స్ అన్నమాట. 4 రాజకీయపరమైన అంశాలు, అంటే పొలిటికల్ ఫీచర్స్ అన్నమాట. ఇలా ఈ 4 అంశాలు అనేవి మగధను మిగతా వాటిపై విజయం సాధించేలా చేస్తాయన్నమాట. మరి నైసర్గిక అంశాలు అంటే ఏంటి అంటే ఇక్కడ మగధ ఏదైతే ఉందో మగధకు 3 రాజధానులు ఉంటాయండి. ఒకటి వన రాజధాని వచ్చేసి మనకి గిరివ్రజ అంటారు. అలాగే స్థల రాజధాని వచ్చేసి రాజగృహ.
అలాగే జల రాజధాని వచ్చేసి పాటలీపుత్ర. ఇక్కడ చూడండి, నైసర్గికంగా చూస్తే మగధ అనేది చాలా దట్టమైన అడవులతో నిండి ఉంటుంది. అలాగే ఇదేంటంటే ప్రధానమైనటువంటి గంగా మరియు సోన్ నదీ పరివాహక ప్రాంతాల్లో నిక్షిప్తమై ఉండటం వల్ల అక్కడ ఉండే భూములు ఎలా ఉంటాయంటే సారవంతంగా ఉంటాయి. 2 తర్వాత ఇక్కడ దీని యొక్క రాజధాని రాజగృహ అనేది ఏదైతే ఉందో దీని చుట్టూ కూడా పర్వతాలు అనేవి కవర్ చేసి ఉంటాయి. సో పర్వతాలు కవర్ చేసి ఉండడం వల్ల వీళ్ళు ఓపెనింగ్స్ అంటే గేట్స్ ఏవైతే ఉంటాయో వాటికి క్లోజింగ్గా పెద్ద పెద్ద రాళ్ళను పెట్టుకుంటారు. దీంతో ఎవరైనా అందులోకి ఎంటర్ అవ్వాలంటే చాలా కష్టమయ్యేది. సో అది ఇక్కడ ఇంకా చూస్తే నైసర్గికంగా అంటే భౌగోళికంగా మగధలో ఖనిజాలు కానీ లోహాలు కానీ చాలా ఎక్కువ మొత్తంలో లభిస్తాయండి. అలాగే ఈ ప్రాంతం ఏదైతే ఉందో మగధ అనేది ఈ దిగువ గంగా నది ఏదైతే ఉంటుందో దానిపైన వీళ్ళకి మంచి డామినెన్స్ అనేది ఉంటుందన్నమాట. అది ఏంటంటే నైసర్గికంగా వీళ్ళకి హెల్ప్ చేస్తుంది. తర్వాత ఆర్థికంగా చూస్తే మనం ఏమని చెప్పుకున్నామో ఈ మగధ అనేది గంగా అలాగే సోన్ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉంది అని చెప్పేసి మాట్లాడుకున్నాం. కాబట్టి ఇక్కడ ఉండే భూములన్నీ కూడా ఎలా ఉంటాయండి, సారవంతంగా ఉంటాయి. సో సారవంతంగా ఉండడం చేత అక్కడ ఎలాంటి పంటల ఉత్పత్తి అయినా సరే అత్యధిక మొత్తంలో ఉంటుంది. ఆ విధంగా వీళ్ళకి ఎకనామికల్గా కూడా హెల్ప్ అవుతుంది. మరి అలాగే ఈ మగధ చుట్టూ కూడా చాలా నదులు ఉండడం వల్ల ఈ వ్యాపార వాణిజ్యాలకు సంబంధించి రవాణా అనేది జల మార్గాల ద్వారా చాలా అధిక మొత్తంలో జరిగేది. సో ఆ విధంగా ఎకనామికల్ ఫీచర్స్ అనేవి వీళ్ళకి ఫుల్ సపోర్టివ్గా ఉండేవి. మరి సైనిక పరంగా చూస్తే వీళ్ళు సాధారణంగా మనకు మహాజనపదాలు ఏర్పడిన టైంలోనే మనకి ఈ భారతదేశం ఏదైతే ఉందో వాయవ్య ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ విదేశీయులు దండయాత్ర చేసేవారు. సో ఆ దండయాత్రకు దూరంగా ఇక్కడ బీహార్లో మగధ రాజ్యం ఉండటం వల్ల ఏమయ్యేదంటే వాళ్ళకి దాడుల నుంచి తప్పించుకోవడానికి వీలయ్యేది. అలాగే అంత దూరం నుంచి వాళ్ళు ట్రావెల్ చేసి వచ్చేలోపు వీళ్ళు అలర్ట్ అయిపోయేవారు అనమాట. అది మనకేంటంటే సైనికంగా. అలాగే మగధలో మనం ఏమని చెప్పుకున్నాము, ఖనిజాలు లోహాలు అనేవి అధిక మొత్తంలో దొరుకుతాయి అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఇలా ఈ లోహాలను ఉపయోగించుకొని వీళ్ళు సైనికంగా ఏం చేసేవారంటే ఆధునికీకరించబడినటువంటి వెపన్స్ అంటే కొత్త కొత్త ఆయుధాలను వీళ్ళు ఏం చేసేవారంటే తయారు చేసుకునేవారు. ఫర్ ఎగ్జాంపుల్ హర్యాంక డైనాసిటీకి సంబంధించి అజాతశత్రు ఎవరైతే ఉన్నారో అజాతశత్రు ఈయన ఏం చేస్తాడంటే 2 రకాల కొత్త ఆయుధాలను ఈయన ఇన్వెంట్ చేయడం జరుగుతుంది. అవేంటి, మహాశిలకంటక ఇంకొకటి రథము సలము. అంటే ఏంటి అంటే మహాశిలకంటక అంటే పెద్ద పెద్ద రాళ్ళను శత్రువుల యొక్క కోటలపైన విసురుతుందనమాట. ఇలా కోటలు బద్దలుకొట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత రథంశాలం అంటే ఈ రథచక్రాలు ఏవైతే ఉంటాయో వాటికి చుట్టూ కూడా కత్తులు అమర్చబడి ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా సైనికంగా కూడా వీళ్ళు స్ట్రాంగ్గా అవుతారు. అలాగే రాజకీయ పరంగా వస్తే ఈ రాజకీయ పరమైనటువంటి సపోర్ట్ ఎలా దొరుకుతుందంటే ఇక్కడ మగధను రూల్ చేసే కింగ్స్ అవ్వచ్చు, వాళ్ళు చాలా క్యాపబిలిటీ ఉన్నవారు అనమాట. అలాగే వీళ్ళ యొక్క పరిపాలించే అంటే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి అంటే చాలా పటిష్టంగా ఉంటాయి. దీంతో వీళ్ళు ఏం చేసేవారంటే ఈ పక్కనుండే రాజ్యాలతో కూడా వివాహ సంబంధాలు దౌత్య సంబంధాలు పెట్టుకుని ఒక స్ట్రెంత్ను చేకూర్చుకునేవారు. ఆ విధంగా మగధ అనేది రాజకీయంగా కొంచెం బలంగా తయారవుతుంది. మరి ఇలాంటి ఈ మగధను రూల్ చేసినటువంటి రాజవంశాలు ఏటి ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మగధను పాలించినటువంటి శక్తివంతమైన రాజవంశాల్లో 1 బృహద్రథ, 2 హరియాంక, 3 శిశునాగ, 4 నంద. సో ఇక్కడ ఈ బృహద్రథ వంశం ఏదైతే ఉందో మనకి ఇతిహాసాల ప్రకారం మగధను రూల్ చేసినటువంటి ఫస్ట్ రాజవంశం ఏది అంటే ఈ బృహద్రథ. మరి ఈ బృహద్రథ వంశాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరండి, బృహద్రథుడు. ఒకసారి ఇక్కడ నీట్గా వినండి ఈ స్టోరీ, ఎందుకంటే చాలా సోర్సెస్లో ఏంటి అంటే ఇప్పుడు చెప్పుకున్న పాయింట్స్ అనేవి మెన్షన్ చేయబడి ఉండవు, కాబట్టి నీట్గా వినండి. ఈ బృహద్రథ రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి బృహద్రథుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి చాలా కాలంగా ఏంటంటే పిల్లలు పుట్టరు. ఈ బృహద్రథుడికి 2 వైఫ్స్ ఉంటారనమాట, 2 క్వీన్స్ ఉంటారు. ఈ క్వీన్స్కి ఏంటంటే సంతానం ఉండదు.
దీంతో బృహద్రథుడు ఏం చేస్తాడంటే ఒకరోజు ఇతని యొక్క రాజగురువు అయినటువంటి చంద్రకౌశిక అని చెప్పేసి ఒకడు ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్తాడనమాట. ఎవరు ఉంటారు? చంద్రకౌశిక అనేవాడు బృహద్రథుడి యొక్క రాజగురువు. సో బృహద్రథుడు ఏం చేస్తాడంటే ఆ గురువు దగ్గరికి వెళ్ళి, గురువుగారు నాకు పెళ్ళై చాలా కాలం అయింది కానీ ఇంకా పిల్లలు పుట్టలేదండి, ఏంటండి ఏదైనా ఒక మంత్రోపదేశం చేయండి అని చెప్పేసి గురువుగారిని అడుగుతారనమాట. సో గురువుగారు ఏమంటారంటే, ఓరు బాబు నేనేం చేస్తానురా, దానికి మన నీలో ఏదో లోపం ఉందేమో అని చెప్పేసి మనవాడిని కొంచెం ఆట పట్టిస్తారనమాట. అయితే బృహద్రథుడు ఏం చేస్తారంటే, అయ్యా గురువుగారు మీరే ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి అలా ప్రాధాయపడితే, అప్పుడు మన చంద్రకౌశిక ఏం చేస్తారంటే మంత్రించబడినటువంటి ఒక మామిడి పండుని ఎవరికి బృహద్రథుడికి ఇస్తాడు. బృహద్రథుడికి ఇచ్చి అంటే ఎవరో ఒక భార్యకి తినిపియు, నీకు సంతానం కలుగుతుంది అని చెప్పేసి ఆశీర్వదించి పంపిస్తారనమాట. అయితే బృహద్రథుడు ఏం చేస్తాడంటే, బృహద్రథుడు కొంచెం తెలివితేటలు ఎక్కువైపోయి తన ఇద్దరు భార్యలకి కూడా సంతానం కలిగేయాలని చెప్పేసి ఏం చేస్తారంటే ఆ మామిడి పండు 2 ముక్కలు చేసి ఇద్దరికి తినిపిస్తారనమాట. ఇద్దరికి తినిపిస్తే ఏమవుతుంది రిజల్ట్? ఇద్దరికి కూడా అర్ధ శరీర భాగాలు ఉండే 2 పిల్లలు పుడతారనమాట. అంటే ఒక భార్య నుంచి ఒక శరీర సగభాగము, ఇంకో భార్య నుంచి ఇంకో 2 సగభాగం వస్తుంది అనమాట. దీంతో బృహద్రథుడు మళ్ళీ తలపైన చేసుకుంటాడు. ఎలా ఏం చేయాలా అని ఆలోచిస్తప్పుడు జర అని చెప్పేసి ఒక రాక్షసు వచ్చి ఇద్దరిని కూడా ఏం చేస్తుంది అంటే 2 శరీర భాగం కూడా ఒకటిగా చేస్తుంది. అలా ఈ 2 శరీర భాగాలను సంధానింప చేయడం వల్ల అంటే కలపడం వల్ల ఏర్పడినటువంటి ఆ శిశువుకి వచ్చిన పేరు ఏంటి అంటే జరాసంధ. మనకి బృహద్రథుడి తర్వాత మగధ రాజ్యాన్ని టేక్ ఓవర్ చేసిన వ్యక్తి ఎవరంటే జరాసంధుడు. ఈ బృహద్రథ వంశంలో గొప్ప వ్యక్తిగా చెప్పబడతాడనమాట. ఈయన బృహద్రథ వంశంలో గొప్ప రాజు, చాలా బలమైన వ్యక్తి కూడా. అయితే ఈ జరాసంధుడు ఏంటంటే ఎప్పుడు కూడా ఈ పక్కన ఉన్న రాజవంశాలు ఎవరైతే ఉంటారో ఆ రాజుల్ని యుద్ధం చేసి వాళ్ళని జైల్లో పెట్టడం జరుగుతుంది. అలా ఎక్కువగా ఇతను ఏంటంటే యాదవ రాజులతో గొడవ పెట్టుకుంటాడు. మరి యాదవ్ కింగ్ అయినట్టు మన హీరో ఎవరు? కృష్ణుడు. ఒకసారి ఏం చేస్తాడంటే కృష్ణుడు భీముడిని అర్జునుడిని తీసుకుని జరాసంధుడి దగ్గరికి యుద్ధానికి వెళ్తే అక్కడ భీముడికి జరాసంధుడికి ఫైట్ అవుతుంది, పెద్ద ఫైట్ అయినప్పుడు ఏం చేస్తాడు భీముడు? ఈ జరాసంధుడిని 2 భాగాలుగా తీర్చి విసిరిస్తుంటాడు అన్నమాట. అయినప్పటికీ మళ్ళీ 2 వచ్చి కలిసిపోతుంటాయి. అప్పుడు కృష్ణుడు మన భీముడికి ఏంటంటే ఒక ఐడియా ఇస్తాడు, రెండింటిని కూడా వేరు దిశల్లో ఇస్తామని. అలా చేసినప్పుడు ఏం చేస్తాడంటే భీముడి సరే ఆ జరాసంధుని చంపి 2 భాగాలుగా చీల్చి ఒక భాగాన్ని ఒక పక్కన ఇంకో భాగాన్ని వ్యతిరేక దిశలో ఇచ్చడం జరుగుతుంది. సో అలా జరాసంధుడు అనేవాడు అంతం చేయబడుతుంది అన్నమాట. సో ఇతని తర్వాత ఈ బృహద్రథ వంశానికి వచ్చిన వ్యక్తి ఎవరంటే రిపుంజయ. ఎవరండి? రిపుంజయ. ఈ రిపుంజయుడే ఈ బృహద్రథ వంశంలో చివరి వ్యక్తిగా మనకు చెప్పబడతాడనమాట. ఓకే, ఇప్పుడు చెప్పుకునే పాయింట్ ఒకసారి నీట్గా వినండి. ఈ రిపుంజయుడు ఎవరైతే ఉన్నారో ఈ రిపుంజయుడి దగ్గర ఒక స్థానిక పాలకుడు పనిచేయడం జరుగుతుంది. ఆ స్థానిక పాలకుడు ఏ ప్రాంతాన్ని చూస్తాడంటే అవంతి ప్రాంతాన్ని చూసుకునేవాడు. అవంతి ప్రాంతాన్ని చూసుకునే పులిక అని చెప్పేసి ఒక పాలకుడు ఉంటాడనమాట. పులిక ఎవరు? అవంతిని పాలించే ఒక స్థానిక పాలకుడు అనమాట. ఈ పులిక ఏం చేస్తారంటే ఈ రిపుంజయుడిని చంపేయడం జరుగుతుంది అన్నమాట. చంపేసి ఈ పులికకి ఒక కొడుకు ఉంటాడు. ఆడే మనకి ఎవడంటే ప్రద్యోత. ఈ ప్రద్యోతని ఏం చేస్తారు అంటే ఈ అవంతి ప్రాంతానికి రాజుగా చేయడం జరుగుతుంది. దీంతో అవంతి పైన ప్రద్యోత అనే వంశం అనేది స్టార్ట్ చేయబడుతుంది. ఇతనికి ఇంకా పూర్తి పేరు ఏంటి అంటే చండ ప్రద్యోత. ఈయన పేరు వినేమంటారు, మన బింబిసారుడికి మంచి ఫ్రెండ్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఓకే, అయితే ఇలాంటి టైంలో మగధలో కూడా ఒక హీరో పెరుగుతాడండి. ఎవరతను? బింబిసారుడు. బింబిసారుడు యొక్క తండ్రి ఎవరంటే భట్టియ. కొన్ని సోర్సెస్ ప్రకారం మగధలో అంటే ఇదే టైంకి ఎప్పుడు ఇక్కడ రిపుంజయుని చంపి పులిక అనేవాడు తన యొక్క కొడుకు చండ ప్రద్యోత అని అవంతి పైన ప్రద్యోత అనే వంశాన్ని ఏర్పాటు చేసే సమయంలో ఇక్కడ భట్టియ అని చెప్పేసి ఒక స్థానికుడు ఉంటాడు. ఎక్కడ? మగధలో. ఈయనకి ఒక కుమారుడు ఉంటాడు. ఆడే మన హీరో బింబిసార అన్నమాట. ఈ బింబిసారుడికి
15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ మగధ పైన రాజుగా ఊహించుకుంటాడు. ఊహించుకొని ఏం చేస్తాడంటే అంచెలంచెలుగా రాజుగా ఎదుగుతాడు. అదే టైంలో ఒక పక్క చంద్రప్రజ్యోత కూడా హీరోలా ఎదుగుతాడు అనమాట. అయితే ఒకానొక టైంలో ఇక్కడ బింబిసారుడికి ఇక్కడ చంద్రప్రజ్యోతకి పడదు, కానీ కొన్ని సందర్భాల ద్వారా ఏం చేస్తారు, మళ్ళీ మంచి ఫ్రెండ్స్ అవుతారు అనమాట. ఇలా ఫ్రెండ్స్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి, ఈ హరియాంక వంశం అనేది ఏదైతే ఉందో ఈ బింబిసారుడు ఈ మగధ పైన హరియాంక వంశాన్ని స్థాపించడం జరుగుతుంది. ఓకే, చూడండి చాలా స్టాండర్డ్ బుక్స్లో మనకి ఇప్పుడు మనం మాట్లాడుకునే స్టోరీ అనేది తెలీదు. ఓకే, కాబట్టి నీట్గా వినండి. సో మగధ పైన బింబిసారుడు ఏం చేస్తాడంటే హరియాంక వంశాన్ని స్థాపిస్తాడు. ఏం వంశం అండి? హరియాంక వంశం. ఇక్కడ చూడండి, హరియాంక వంశం. చూడండి, ఇతిహాసాల ప్రకారం మగధను పాలించిన మొదటి వంశం ఏది? బృహద్రథ. కానీ చారిత్రకంగా మగధను పాలించిన మొదటి వంశం ఏదవుతుందంటే హరియాంక వంశం అవుతుంది. ఇక్కడ హరియాంక వంశం అనేది ఏదైతే ఉందో ఇది సాధారణంగా మనకి 544 బీసీ నుంచి 413 బీసీ వరకు కూడా రూల్ చేయడం జరుగుతుంది. ఈ హరియాంక వంశాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరని చెప్పుకున్నాము? బింబిసార. మరి ఈ హరియాంక వంశానికి ఇంకొక పేరు ఏంటి అంటే పితృహంతక వంశం. పితృహంతక వంశం అని చెప్పేసి పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు అనేది హరియాంక వంశంలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా మనం డిస్కస్ చేసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. బృహద్రథ వంశం ఉన్నప్పుడు అంటే బృహద్రథ వంశం పాలించేటప్పుడు మగధ ఎంత అభివృద్ధి చెందిందో మనకు తెలియదు, కానీ దానికి మించి అభివృద్ధి అనేది హరియాంక వంశం పాలించేటప్పుడు జరుగుతుందన్నమాట. మరి ఇలాంటి ఈ హరియాంక వంశాన్ని ఏర్పాటు చేసిన మొదటి వ్యక్తి ఎవరు అంటే బింబిసారుడు. ఇతనే గొప్ప రాజుగా కూడా పరిగణించబడతారు. మరి ఒకసారి బింబిసారుడు గురించి కొంచెం డీటెయిల్డ్గా చూసుకుంటే, బింబిసార ఇతను ఎవరండి? హరియాంక డైనాసిటీ ఫౌండర్. ఇతను టైం పీరియడ్ ఏంటి అంటే సాధారణంగా 544 నుంచి 492 వరకు, అంటే దాదాపు 52 ఇయర్స్ ఈయన రూల్ చేయడం జరుగుతుంది మగధను. ఈ బింబిసారుడికి సమకాలికులుగా ఇద్దరు ప్రధానమైన వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఎవరండి? గౌతమ బుద్ధుడు అంటే బుద్ధ, అలాగే వర్ధమాన మహావీరుడు. వీళ్ళిద్దరూ కూడా ఇతని యొక్క సమకాలికులుగా పరిగణించబడతారు. మరి బుద్ధుడి యొక్క టైం లైన్ చూస్తే 563 బీసీ నుంచి 483 బీసీ వరకు. మరి ఇతని యొక్క టైం పీరియడ్ చూస్తే ఇతను 540 బీసీ నుంచి 468 బీసీ వరకు. సో ఇద్దరు కూడా ఇది నా టైం పీరియడ్లో ఉండడం జరుగుతుంది. అలాగే మనకి వర్ధమాన మహావీరుడు స్వయంగా బింబిసారుడికి బంధువు అవుతాడని కూడా చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ బింబిసారుడు తన రాజధానిగా పర్వతాలచే కప్పబడి ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని ఎన్నుకుంటాడు అన్నమాట. ఏంటంటే ఆ ప్రాంతము రాజగృహ. ఏంటండి? రాజగృహను తన యొక్క రాజ్యానికి రాజధానిగా ప్రకటించడం జరుగుతుంది. ఈ రాజగృహ అనేది పర్వతాలచే చుట్టబడి ఉంటుంది కాబట్టి ఎవరైనా అటాక్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఈ రాజగృహ అనేది సాధారణంగా సోన్ నది ఒడ్డున ఉంటుంది. ఇక్కడ సోన్ నది అంటే బంగారం ప్రవహించే నది అని చెప్పేసి కూడా కొన్నిసార్లు చెప్పుకుంటారు. ఎందుకు అంటే సోనార్ అంటే హిందీలో బంగారం అని చెప్పేసి ఉంటారు. సో దానికి ఆధారంగా ఏంటంటే బంగారం ప్రవహించే నది అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇక్కడ బింబిసారుడు ఎవరైతే ఉన్నారో ఈయనకి ఉన్నటువంటి ఒక టైటిల్ ఏంటి అంటే శ్రేణియ లేదంటే సేనిక అని చెప్పేసి పిలుస్తారనమాట. ఎందుకు అలా పిలుస్తారు అంటే అప్పటి వరకు కూడా భారతదేశంలో ఎలాంటి రెగ్యులర్ ఆర్మీ అనేది ఉండేది కాదు, అంటే స్టాండింగ్ ఆర్మీ ఉండేది కాదు. కానీ బింబిసారుడు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఏం చేస్తారంటే ఒక స్టాండింగ్ ఆర్మీని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ స్టాండింగ్ ఆర్మీని ఏర్పాటు చేసుకొని ఒక రెగ్యులర్గా యుద్ధాలకి వెళ్ళడము, దండయాత్రలు చేయడము, రాజ్యాలను ఆక్రమించుకోవడం జరుగుతుంది. కాబట్టి అతన్ని మనం శ్రేణియ లేదా సైనిక అని చెప్పేసి పిలుస్తారనమాట. ఈయన రాజ్యాన్ని విస్తరించడానికి ప్రధానంగా అవలంబించిన విధానాలు ఏంటి అంటే వివాహ సంబంధాలు. ఏంటంటే అవి వివాహ సంబంధాలు, అలాగే దండయాత్రలు అన్నమాట. వివాహ సంబంధాలు అలాగే దండయాత్రలు కూడా చేసి
ఈయన ఏంటంటే రాజ్యాలను ఆక్రమించడం జరుగుతుంది, మగధను విస్తరించడం కూడా జరుగుతుంది. మరి వివాహ సంబంధాలు అనగా ఇతనికి సంబంధించి ప్రధానమైన 3 వివాహాలు ఉంటాయండి. అందులో ఒకటోది ఏంటి అంటే చల్లనను పెళ్లి చేసుకోవడం. ఎవరండి? చల్లన. ఈ చల్లన లిచ్చావి రాకుమార్తె అన్నమాట. లిచ్చావిని పాలించే చేతకుడు ఎవరైతే ఉంటారో ఆయన యొక్క కుమార్తె ఎవరంటే ఈ చల్లన. సో ఈ చల్లనను పెళ్లి చేసుకుంటాడు. తర్వాత కోసల దేశాన్ని పాలించే అంటే కోసల రాకుమార్తె కోసల దేవి. ఈవిడ ఏ దేశానికి చెందిందండి? కోసల దేశం అంటే కోసల మహాజనపదానికి సంబంధించింది. ఈ కోసలకు సంబంధించి ప్రసేనజిత్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉంటారు. ఆ వ్యక్తి యొక్క సోదరి ఎవరు అంటే ఈ కోసలాదేవి అనమాట. సో ఇలా కోసలాదేవిని పెళ్లి చేసుకొని కట్నంగా కాశీ అనే ప్రాంతాన్ని పొందుతాడండి. ఏ ప్రాంతాన్ని? కాశీ అనే ప్రాంతాన్ని. ఈ కాశీ అనే ప్రాంతం నుంచి సంవత్సరానికి 1,00,000 సువర్ణాలు ఆదాయం అనేది వస్తూ ఉంటుంది. 1,00,000 సువర్ణాలు అనేది ఆదాయం వస్తూ ఉంటుంది. అలాగే మూడో వ్యక్తి ఎవరండి? మూడో వ్యక్తి ఎవరు అంటే కేమ. ఈ కేమ మద్ర రాజ్యానికి సంబంధించిన వ్యక్తి అండి. మద్ర రాజ్యం ఎక్కడ ఉందండి? పంజాబ్లో ఉంటుంది. సో ఇలా వివాహ సంబంధాల ద్వారా ఏంటంటే రాజ్యాన్ని విస్తరించడానికి మనోడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ వివాహ సంబంధాలు అన్నప్పుడు ఒకసారి చూడండి, మనకి మహావగ్గ అని చెప్పేసి ఒక గ్రంథం ఉంటుందండి. ఏంటండి? మహావగ్గ. ఈ మహావగ్గ అనే గ్రంథం ప్రకారం మన బింబిసారుడి కంట 500 మంది భార్యలు అంట. చూడండి ఎంత భార్యడు, 500 మంది భార్యలంట ఇతనికి. ఎవరికి? మన బింబిసారుడికి. మరి దండయాత్రల ప్రకారం చూస్తే ఇతను సమర్థవంతంగా ఏంటి అంటే పక్కనే ఉన్నటువంటి అంగ అనే మహాజనపదాన్ని దండయాత్ర చేసి ఆక్రమించడం జరుగుతుంది. అంగ యొక్క క్యాపిటల్ ఏంటండి? అంగ యొక్క క్యాపిటల్ వచ్చేసి చంప. ఇది ఎక్కడ ఉంటుంది? ఈస్ట్ బీహార్లో ఉంటుంది. ఓకే, అది అనమాట. సో ఇలా జయించినటువంటి ఈ అంగాకి మన బింబిసారుడికి అలాగే చల్లనకు, చూడండి బింబిసారుడికి అలాగే చల్లనకు పుట్టినటువంటి ఒక బిడ్డ మన అజాతశత్రు. ఎవరండి? అజాతశత్రు. ఈ అజాతశత్రు ఎవరైతే ఉన్నారో ఈ అజాతశత్రువుని ఈ అంగ అనే ప్రాంతానికి ప్రతినిధిగా పెట్టడం జరుగుతుంది. ఓకేనా? అలాగే బింబిసారుడి దగ్గర ఒక ప్రధానమైనటువంటి వైద్యుడు ఉంటారు. ఆయన ఎవరు అంటే జీవకుడు. ఎవరండి? జీవకుడు. ఈ జీవకుడు చాలా కీ రోల్ ప్లే చేయడం జరుగుతుందండి ఆ టైంలో. ఈయన బింబిసారుడికి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు. ఎవరని చెప్పుకున్నాము? చండ ప్రద్యోతనుడు. ఆయన అవంతిని పాలించే వ్యక్తి. సో ఈ చండ ప్రద్యోతనుడికి ఒకసారి ఏంటంటే పచ్చకామెల్ల వ్యాధి వస్తుంది. వచ్చి చాలా బాధపడతాడు. మన బింబిసారుడికి ఫోన్ చేస్తాడు. ఎవరు? చండ ప్రద్యోత. ఫోన్ చేసి ఒరే ఫ్రెండ్, నాకు ఇలా పచ్చకామెలు వచ్చాయి, చాలా బాధగా ఉంది, ఏదైనా చేయరా బాబు అని అంటాడు. సో బింబిసారుడు ఏంటంటారంటే నువ్వేం ఫికర్ చేయకు, నీకు ఒక మంచి డాక్టర్ని పంపిస్తానని చెప్పేసి జీవకుని పంపిస్తారనమాట. అప్పుడు జీవకుడు వెళ్ళి ఆయనకి ట్రీట్ చేయడం జరుగుతుంది. అలాగే జీవకుడు ఏంటి అంటే మన గౌతమ బుద్ధుడికి కూడా వ్యక్తిగత వైద్యుడిగా ఉండడం జరుగుతుంది. అలాగే జీవకుడు సంఘాల్లో జాయిన్ అవుతానంటే మన గౌతమ బుద్ధుడు వద్దు అంటాడు. ఎందుకు వద్దు అన్నాడో మీకు ఆ రీజన్స్ అనేవి బౌద్ధ మతం చెప్పుకునేటప్పుడు చెప్పడం జరిగింది. ఓకే, అలాగే ఇక్కడ బింబిసారుడు ఎవరైతే ఉన్నాడో ఈయన పరమత సహనం కలవాడు. అందుకని ఆయన ఈ జైన మతాన్ని ఆదరిస్తాడు, అలాగే బౌద్ధ మతాన్ని కూడా ఆదరించడం జరుగుతుంది. అలా బౌద్ధ మతానికి వేణువనం అని చెప్పేసి ఒక ప్లేస్ని దానం చేయడం జరుగుతుందండి. ఏంటండి? వేణువనం బౌద్ధ మతానికి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇలా కొంతకాలం గడుస్తున్నప్పటికీ ఈ బింబిసారుడు యొక్క కొడుకు అజాతశత్రు మూతి మీద మేసం వస్తుంది అనమాట. మేసం రాగానే మనోడు ఏంటంటే పెద్ద మగాడు అవుతాడు. అయ్యి బింబిసారుడు దగ్గరికి వెళ్ళి డాడీ నేను ఇక్కడ రూల్ చేస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో అంటాడు. ఈ బింబిసారుడు ఏంటంటాడు? ఒరే బాబు, నువ్వు ఇంకా చిన్నపిల్లాడువే, నువ్వు కాస్త రెస్ట్ తీసుకో, నువ్వు ఎప్పుడు రాజు అవ్వాలి నేను చెప్తాను అంటాడు. మన అజాతశత్రు కోపం వచ్చి ఏం చేస్తాడంటే బింబిసారుడిని చంపేస్తాడనమాట. చంపేసి ఏంటంటే ఈ మగధ రాజ్యం పైన సింహాసనాన్ని అధిష్ఠించడం జరుగుతుంది అన్నమాట. ఎవరు? అజాతశత్రువు. అది మనకేంటంటే బింబిసారుడికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మరి ఒకసారి చూడండి, ఇక్కడ ఈ జీవకుడు ఎవరైతే ఉన్నారో ఈయన్నే మనం ఏంటంటామంటే థ్రైస్ క్రౌన్డ్ ఫిజిషియన్ అని చెప్పేసి పిలుస్తామండి. ఏమంటామండి? థ్రైస్ క్రౌన్డ్ ఫిజిషియన్ అని చెప్పేసి పిలుస్తామన్నమాట. ఫిజిషియన్. అలాగే ఇంకా ఏమని పిలుస్తామండి? మెడిసిన్ కింగ్ అని చెప్పేసి కూడా పిలుస్తాం అన్నమాట ఇతన్ని. మెడిసిన్ కింగ్. ఇప్పుడు మరి నెక్స్ట్ సింహాసనం పైకి వచ్చింది ఎవరండి? మన అజాతశత్రువు. సో ఒకసారి ఆయన కోసం చూస్తే మరి ఇప్పుడు ఇతను ఎవరండి? అజాతశత్రువు.
మరి అజాతశత్రువు మగధను పాలించినటువంటి కాలాన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈయన 492 నుంచి 460 వరకు, అంటే దాదాపు 32 సంవత్సరాలు మగధ పైన పాలన గావించడం జరుగుతుంది. మరి ఇతను ఎలా సింహాసనాన్ని అధిష్ఠించడం చెప్పుకున్నామండి. ఇతను తన తండ్రి అయినటువంటి బింబిసారుని చంపి సింహాసనానికి రావడం వల్ల ఈయన మన భారతదేశ చరిత్రలో మొట్టమొదటి పితృహంతకుడిగా, ఎవరండి ఇతను, మొట్టమొదటి పితృహంతకుడిగా పేరు పొందుతాడు అనమాట, పితృహంతకుడు. అందుకని చెప్పేసి ఈయన ఇంకో విధంగా ఎలా పిలుస్తారు అంటే కునిక అని చెప్పేసి పిలుస్తారండి. ఎలా పిలుస్తారు? కునిక. అయితే ఇతను దండయాత్రలు చేసి రాజ్యాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించే భాగంలో ఇతనికి సహాయపడినటువంటి ప్రధానమంత్రులు ఎవరు అంటే వస్సాకర, అలాగే సునిద. వీళ్ళిద్దరి సహాయంతో ఈయన దండయాత్రలు చేసి ఈ మగధ రాజ్యాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తాడు. అయితే అజాతశత్రువు తన తండ్రిని ఏమడుగుతాడు? సింహాసనాన్ని ఇవ్వమని చెప్పేసి ముద్దుగా రిక్వెస్ట్ చేస్తాడు. భీమసారుడు ఏం చేస్తాడు? నువ్వు అంతే పెద్దవాడు అవ్వలేదు అని చెప్పేసి కాసేపు రెస్ట్ తీసుకోమంటే ఆ కోపంతో చంపేస్తాడు అనమాట. సో అయితే చంపేసినప్పటికీ కూడా అజాతశత్రువుకి ఏంటంటే కొంచెం ఈగో ఫీలింగ్ ఉండిపోద్ది. అందుకని చెప్పేసి ఏం చేస్తాడు? మన బింబిసారుడికి సన్నిహితంగా ఉండే రాజ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన దండయాత్ర చేస్తాడు అనమాట మనోడు. మరి ఆ బింబిసారుడికి సన్నిహితంగా ఉండే రాజ్యాలు ఏంటండి? కోసల. ఎందుకంటే కోసల రాకుమార్తె అయినటువంటి కోసలాదేవిని పెళ్లి చేసుకుంటాడు. ఈ కోసలాదేవి ఆ కోసల రాజ్యంలో ఉన్నటువంటి రాజు ఎవరు? ప్రసేనజిత్తు యొక్క సోదరి అన్నమాట. ఓకే. అలాగే ఈ కోసల, అలాగే కాశీ, ఈ కోసలాదేవిని పెళ్లి చేసుకున్న దానికి కాశీని కట్నంగా పొందుతారు ఎవరు? బింబిసారుడు. ఈ కాశీ నుంచి సంవత్సరానికి 1,00,000 సువర్ణాలు మనకి ఆదాయం రావడం జరుగుతుందని చెప్పేసి కూడా మాట్లాడుకున్నాం. అలాగే ఇంకోటి ఏంటి అంటే లిచ్చావి. లిచ్చావి రాకుమార్తె చల్లనను పెళ్లి చేసుకుంటారు కదా, గుర్తుంది కదా. ఈ చల్లన ఎవరి కుమార్తె అండి? చేతకుడి యొక్క కుమార్తె. ఈ లిచ్చావి అనేది ఆల్మోస్ట్ వైశాలి దగ్గరగానే ఉంటుందండి. ఓకే. సో ఇలా ఈ 3 ప్రాంతాలపైన కూడా ఇతను దండయాత్ర చేసి దాడులు చేయడం జరుగుతుంది. అలా తన సొంత తాత ఊరైనటువంటి లిచ్చావి పైన కూడా దండయాత్ర చేసి ఈ లిచ్చావిని ఆక్రమించడం జరుగుతుంది. అయితే లిచ్చావి అంత సింపుల్ రాజ్యమేం కాదు, అది కూడా కొంచెం గట్టిగానే ఫైట్ చేస్తుంది. దీంతో ఈ వస్సాకర, సునిద వీళ్ళిద్దరి యొక్క సహాయం తీసుకొని ఈ లిచ్చావి పైకి దండయాత్రకి వెళ్ళి దాదాపు ఒక 16 సంవత్సరాల పాటు యుద్ధం చేస్తారండి ఈ లిచ్చావిని ఆక్రమించడానికి. ఈ 16 సంవత్సరాలు యుద్ధం చేసి ఫైనల్గా లిచ్చావిని ఆక్రమించడం జరుగుతుంది. అయితే మనోడు ఏంటంటే లిచ్చావిని ఆక్రమించడానికి వెళ్ళినప్పుడు ఇది ఎక్కడ ఉందని చెప్పుకున్నాం? వైశాలి అనే ప్రాంతంలో ఉందని చెప్పుకున్నాం. మరి ఈ వైశాలిలో ఉన్నటువంటి ఒక వేశ్య, ప్రధానమైన వేశ్య ఎవరు అంటే ఆమ్రపాలి. మనం బౌద్ధ మతం చెప్పుకున్నప్పుడు ఈ ఆమ్రపాలిని మీకు చెప్పడం జరిగింది. ఆమ్రపాలి లేదా అంబపాలి అని చెప్పేసి అంటారు. ఈవిడ ఎక్కడండి? ఆమ్రపాలి. ఆమ్రపాలి ఈవిడ అక్కడ వైశాలిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వేశ్య. వేశ్య అనడానికి బదులు మనం ఏమంటామంటే నర్తకి అని చెప్పేసి పిలుచుకుందామండి, బాగుంటుంది. ఓకే. ఈ ఆమ్రపాలి బుద్ధుని యొక్క ప్రసంగాల ద్వారా ఏమవుతుందంటే ఈ వేశ్య వృత్తిని వదిలేసి మంచిగా ప్రవర్తించుకుంటుంది అనమాట. అయితే ఇతను లిచ్చావిని ఆక్రమించడానికి వెళ్ళినప్పుడు వైశాలిలో ఉన్నటువంటి ఆమ్రపాలిని చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ వస్తుంది అనమాట. మనోడు ఏం చేస్తారంటే ఆమ్రపాలితో లవ్లో పడతాడు. లవ్లో పడి ఆమ్రపాలితో మంచి లవ్ జర్నీ అనేది స్టార్ట్ చేస్తాడు అనమాట. ఇది ఇలా ఉండే టైంలో ఇతను ఏం చేస్తాడంటే చూడండి, దేవదత్తుడు అని చెప్పేసి ఒక వ్యక్తి ఉంటాడండి. ఎవరండి? దేవదత్తుడు. ఈ దేవదత్తుడు ఎవరు? ఈయన కజిన్ బ్రదర్ ఆఫ్ గౌతమ్ బుద్ధుడు అన్నమాట. గౌతమ్ బుద్ధుడికి సోదరుడు అవుతాడు ఇతను. సో ఈ దేవదత్తుడు ఏం చేస్తాడంటే అజాతశత్రువు దగ్గరికి వెళ్ళి మన గౌతమ్ బుద్ధుడి మీద దాడి అని అటాక్ చేయమని చెప్పేసి కోరుతాడు అనమాట. దీంతో అప్పటికి గౌతమ్ బుద్ధుడి యొక్క పవర్ ఏంటో మన అజాతశత్రువుకి తెలియదు. అందుకని చెప్పేసి ఏం చేస్తాడంటే అజాతశత్రువు వెళ్ళి గౌతమ్ బుద్ధుడి పైన దాడి చేస్తాడు అనమాట. దాడి చేస్తే ఈ విషయం ఆమ్రపాలికి తెలుస్తుంది. ఆమ్రపాలి ఏం చేస్తుంది? అజాతశత్రువు దగ్గరికి వెళ్ళి, ఓ నా ప్రియుడా, ఎంత పని చేసావు నువ్వు, మన బుద్ధుడు అంటే ఎవరు అనుకున్నావు? సాక్షాత్ భగవంతుడు, నువ్వు అలాంటిది ఆయన పైన దాడి చేస్తున్నావు, ఇది నీకు కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయనకి హితబోధ చేస్తే అప్పుడు అజాతశత్రువు ఏం చేస్తారంటే స్వయంగా మళ్ళీ గౌతమ్ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి ఆయన దర్శించుకొని, అయ్యా క్షమించండి, నాకు తెలియక తప్పు చేశాను,
అని పశ్చాత్తాపడుతూ మన గౌతమ బుద్ధుడిని శరణు వేరుతాడు అనమాట. అప్పుడు గౌతమ బుద్ధుడు మంచి మనసుతో క్షమిస్తాడు. అదేవిధంగా అదే టైంలో అజాతశత్రువు బుద్ధుడి దగ్గర నుంచి బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరుగుతుంది. సో ఇంత అభిమానం పెంచుకుంటారు ఇతని పైన. అందుకనే గౌతమ బుద్ధుడు చనిపోయిన తర్వాత, అంటే గౌతమ బుద్ధుడు ఎప్పుడు చనిపోయాడని చెప్పుకున్నామండి, 483 BCలో. సో ఇదే ఇయర్లో మన రాజగృహ అనేది ఏదైతే ఉందో, ఈ రాజగృహ ప్లేస్లో మొదటి బౌద్ధ సంగీతి, అంటే ఫస్ట్ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరి అండర్లో ఏర్పాటు చేస్తారండి? మహాకశ్యపుడి అండర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మహాకశ్యప. మరి మహాకశ్యప అంటే ఎవరండి? గుర్తు చేసుకోండి. అందుకే నేను ఎప్పుడు మిమ్మల్ని ఎందుకు రివైజ్ చేయమంటాను అంటే, మనం ఇక్కడి నుంచి చేసుకునే టాపిక్స్ అన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అయ్యి ఉంటాయి. మీకు ఆల్మోస్ట్ అక్కడే రివిజన్ అయిపోతుంది. అందుకని చెప్పేసి రివైజ్ చేసుకోండి అంటున్నాను. మరి ఫస్ట్ బౌద్ధ సంగీతంలో జరిగినటువంటి ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఏంటండి? మనకి త్రిపీఠకాల్లో భాగాలైనటువంటి 2 త్రిపీఠకాలు, అంటే సుత్తపీఠిక, వినయపీఠిక రాయడం జరుగుతుంది. ఓకే, ఇది ఇక్కడికి నార్మల్, ఇది ఇంతవరకు మనకు అవసరం ఇది. ఓకే, అయితే ఈ అజాతశత్రువు ఏం చేస్తారంటే, ఈ గంగా నది అలాగే సోన్ నది ఈ పరివాహక ప్రాంతాల్లో ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తారనమాట. ఆ నగరం ఏంటండి? పాటలీపుత్ర. పాటలీపుత్ర. సో ఈ పాటలీపుత్ర అనే నగరాన్ని మన అజాతశత్రువు ఏం చేస్తారంటే నిర్మిస్తారనమాట. ఓకే, అయితే మనం ఇతను రాజ్యాన్ని విస్తరించే భాగంలో ఎలాంటి పద్ధతిని అవలంబించడం చెప్పుకున్నామండి? దండయాత్రలు. మరి ఈ దండయాత్రలు అనేవి కొద్ది సులువుగా ఈజీగా జరిగిపోవాలని చెప్పేసి ఈ మగధ రాజ్యంలో ఉన్నటువంటి లోహ సంపదను, అంటే మెటల్స్ని యూజ్ చేసుకొని ఈయన 2 అధునాతనమైనటువంటి యుద్ధ పరికరాలను ఏం చేస్తాడని కనిపెడతాడు. అవేంటి? మహాశిలకంటక. అంటే ఏం చెప్పుకున్నామండి? మహాశిలకంటక అంటే కోటలు బద్దలు కొట్టడానికి పెద్ద పెద్ద రాళ్ళను విసురుతుంది అనమాట. మీరు సింపుల్గా బాహుబలి మూవీ ఫస్ట్ పార్ట్ 1 చూస్తే అక్కడ ఎండింగ్లో ఏమవుతుంది చూడండి. అమరేంద్ర బాహుబలి పెద్ద పెద్ద రాళ్ళకి పెద్ద టెంట్లు విసురుతాడు అనమాట. సో అలాంటిది అనమాట. ఓకే, తర్వాత రథమశలము. ఈ రథమశలము అంటే ఏంటంటే, రథానికి చక్రాలు ఉంటాయి. ఈ చక్రాలకి ఏం చేస్తారంటే పక్క నుంచి కత్తిలు, సూదిగా ఉండే కత్తిలు అంటే అమరుస్తారు అనమాట. మీరు ఇంకా ఈజీగా చూస్తే బల్లాల దేవుడు చూసుకోండి. అతనేంటి అంటే ఫ్రంట్ సైడ్ ఏం చేస్తారు, కత్తులు రథం అనేసి అంటారు కదా. సో అలాంటిది వీళ్ళు ఏం చేస్తారంటే వీల్స్కి అటాచ్ చేస్తారు అనమాట అలాంటి కత్తులు. సో ఇలాంటి 2 ఇన్స్ట్రుమెంట్స్, అంటే 2 ఆయుధాలను కూడా వాడి ఇతను ఈజీగా దండయాత్రలో గెలుస్తాడు అనమాట. ఓకే, అయితే గౌతమ బుద్ధుడి పైన ఉన్నటువంటి ప్రేమతో అజాతశత్రువు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఏంటంటే, మనకి భగవంతుడు బుద్ధుడు ఇద్దరు క్షత్రియులు అయితే నేను కూడా క్షత్రియుడు అని చెప్పేసి సగర్వంగా చెప్పుకుంటాడు అనమాట ఆయన. ఓకే, అయితే మనకి గౌతమ బుద్ధుడు ఎప్పుడైతే చనిపోతాడో, చనిపోయిన తర్వాత ఈ రాజగృహాలు ఏం చేస్తారంటే 12 ధాతుగర్భ స్తూపాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. సో అలా అజాతశత్రువు అనేది పరిపాలన గావించడం జరుగుతుంది. మరి అజాతశత్రువు తర్వాత ఇతని కొడుకైనటువంటి ఉదయనుడు లేదా ఉదయభద్ర అని చెప్పేసి ఒక ఆయన వస్తాడండి. ఆయన ఎలా రూల్ చేయడం జరుగుతుందో ఒకసారి చూద్దాం. మరి 3వ రాజు ఎవరండి? మగధను పాలించిన వ్యక్తి ఉదయన్ లేదా ఉదయభద్ర అని చెప్పేసి పిలుస్తారనమాట ఈయన్ని. ఈయన యొక్క పరిపాలనా కాలం ఒకసారి చూస్తే ఈయన 460 నుంచి 444 వరకు కూడా మగధను పాలించడం జరుగుతుంది. మరి ఈయన సింహాసనాన్ని ఎలా అధిష్ఠిస్తాడు అంటే, ఈయన తండ్రి అయినటువంటి అజాతశత్రువు బింబిసారుని చంపి ఎలా అయితే సింహాసనానికి వచ్చాడో, అదేవిధంగా ఉదయనుడు కూడా తనని, అంటే అతని తండ్రి ఎవరైతే ఉన్నారో అజాతశత్రువుని చంపి ఈయన కూడా పితృహంతకుడిగా పిలువబడతాడు. సో పితృహంతకుడిగా పేరు పొంది ఈయన కూడా ఏం చేస్తాడంటే మనకి మగధన సింహాసనాన్ని అధిష్ఠించడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి మన హరియాంక వంశాన్ని పితృహంతక వంశంగా డిఫైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉదయన్ అనేవాడు ఎవరైతే ఉన్నారో ఇతను తన తండ్రి స్థాపించినటువంటి పాటలీపుత్ర నగరం అనేది గంగా, యమున, సోన్ ఇలాంటి నదుల మధ్యలో ఉండడం వల్ల ఏమవుతుందంటే అది జలదుర్గంగా మారుతుందన్నమాట. అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. శత్రువులు ఎవరైనా సరే దీనిపైన అటాక్ చేయాలంటే అంత ఈజీ కాదు. అందుకని చెప్పేసి ఏం చేస్తారంటే ఈ పాటలీపుత్ర నగరంలో ఒక మంచి కోటను ఏర్పాటు చేసుకొని రాజధానిని ఏం చేస్తారు అంటే పాటలీపుత్ర నగరానికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మరి ఎక్కడి నుంచి షిఫ్ట్ చేస్తాడు? అంతకుముందు ఉన్నటువంటి రాజగృహ నుంచి మనకి పాటలీపుత్రానికి రాజధాని మార్చడం జరుగుతుంది. అలాగే ఇతను పాలక అని చెప్పేసి ఒక కమాండర్ ఉంటాడండి ఇతని దగ్గర. ఇతని యొక్క ఆర్డర్స్ని బేస్ చేసుకుని ఈయన ఏం చేస్తాడంటే అవంతి రాజు అయినటువంటి వ్యక్తిని, అవంతి రాజుని ఏం చేస్తారంటే చంపడం జరుగుతుంది. ఓకే, ఉదయం తర్వాత మగధను పాలించిన వ్యక్తి ఎవరు అంటే అనిరుద్ధ.
అలాగే అనిరుద్ధ తర్వాత ముంద అని చెప్పేసి ఇంకో వ్యక్తి, ఇద్దరు కూడా దాదాపు 7 సంవత్సరాల పాటు రూల్ చేయడం జరుగుతుంది. కానీ వీళ్ళు రూల్ చేసినప్పుడు మగధలో ఎలాంటి సిగ్నిఫికెంట్ ఇన్సిడెంట్స్ కూడా జరగవు. కాబట్టి వీళ్ళ సమయాన్ని మనకి ఎక్కడ కూడా మెన్షన్ చేయడం జరగదు ఎలాంటి సోర్సెస్లో కూడా. అంటే మరి 7 సంవత్సరాలు అంటే చూడండి, 444 నుంచి 7 సంవత్సరాలు తీస్తే ఇప్పుడు మనకి 437 నుంచి 437 నుంచి 413 వరకు కూడా ఈ మగధను రూల్ చేసిన వ్యక్తి ఎవరంటే ఈ హర్యాంక వంశంలో లాస్ట్ రాజు అయినటువంటి నాగదశకుడు. ఈ నాగదశకుడినే మనము దర్శకుడు అని చెప్పేసి కూడా పిలుస్తారండి, దర్శకుడు. అయితే ఈయన కొంచెం చంద్రవందర పాలన ఉంటుంది ఈయనకి. అంటే ఈయన రాజ్యాన్ని సరిగ్గా పాలించలేడు. దీంతో ఆ రాజ్యంలో ఉండే ప్రజలందరూ కూడా, ఓరు బాబు నువ్వు వద్దు బాబు, మా తల మీద ఎందుకో దిగిపో అని చెప్పేసి కొద్ది రివల్యూషన్ చేస్తారనమాట. దీంతో ఇక్కడ నాగదశకుడు అండర్లో ఒక మంత్రి ఉంటాడు. ఆయన ఎవరు అంటే మనకి శిశునాగుడు. ఈ శిశునాగుడు ఎప్పుడైతే ప్రజలందరూ ఇలా ఇతనికి యాంటీ అయ్యారో, ఈ శిశునాగుడు వాళ్ళ మద్దతు తీసుకుని ఏం చేస్తారంటే నాగదశకుని చంపేస్తాడు అనమాట. నాగదశకుని చంపేసి ఈ మగధ రాజ్యం పైన మనకేం చేస్తారంటే శిశునాగ వంశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏంటంటే అది శిశునాగ వంశం. ఈ శిశునాగ వంశం అనేది ఎలా రూల్ చేసింది, శిశునాగ వంశం తర్వాత ఏ వంశం వచ్చింది అని చెప్పేసి మనం తర్వాత క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు క్లాస్ ఇదండి, మగధ సామ్రాజ్యం అని చెప్పేసి అందులో 1వ పార్ట్ని మనం క్లియర్ చేసుకోవడం జరిగింది. రేపటి క్లాస్లో ఈ శిశునాగ వంశం అలాగే నంద వంశం ఏంటి, తర్వాత విదేశీ దండయాత్రలు ఎలా ఉన్నాయని చెప్పేసి మనం ఆ క్లాస్లో నీట్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇప్పటి వరకు చెప్పిన క్లాస్ మీరు రివైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.